ది బాస్టర్డ్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్ ఇప్పుడే చూడడం అయితే జరిగింది. నాకైతే యావరేజ్ అయితే అనిపించింది. ఫన్ చాలా బాగా వర్కౌట్ అయితే అయ్యింది. మొత్తం 7 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ అయితే డైరెక్ట్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ తన ఫస్ట్ డైరెక్షన్ లో వచ్చిన మూవీకి చాలా హైప్ అయితే ఉంది. బాలీవుడ్ లో అయితే విపరీతంగా హైప్ తో అయితే రిలీజ్ అయితే చేస్తారు. ఈ వెబ్ సిరీస్ లో వచ్చేసి బాలీవుడ్ లో ఉన్న బడా స్టార్స్ అందరైతే ఉన్నారు. అండ్ మన తెలుగు నుంచి రాజమౌళి గారు కూడా ఉన్నారు వెబ్ సిరీస్ లా. ఆ టోటల్ గా ఈ వెబ్ సిరీస్ పేరు వచ్చేసి బాస్టర్స్ ఆఫ్ బాలీవుడ్. పేరుకు తగ్గట్లుగానే ఒక బాస్టర్ స్టోరీ అనే చెప్పాలి. ఎందుకు ఇది అంటున్నానంటే మీకు వెబ్ సిరీస్ చూసిన తర్వాత అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్తే ఈ మూవీలో మన హీరో వచ్చేసి ఒక అప్కమింగ్ హీరో అనమాట. తన ఫస్ట్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. అండ్ రిలీజ్ అవడంతోనే పెద్ద సూపర్ హిట్ అయితే అవుతుంది. ఆ మూవీ హిట్ అయిన తర్వాత తనకి చాలా ఆఫర్స్ అయితే వస్తాయి. దాంట్లో వచ్చిన ఒక ఆఫరే, సో తన ఫస్ట్ మూవీ తీసిన ప్రొడ్యూసర్స్ వచ్చేసి తినతో 3 ఫిలిమ్స్కి మాతో మూవీ చేయాలని చెప్పి అయితే ఒక ఆఫర్ అయితే ఇస్తారు. సో హీరో వచ్చేసి తన హీరో ఒప్పుకోవడానికి రెడీగా అయితే ఉంటాడు. బట్ తన మేనేజర్ మధ్యన వచ్చేసి ఆలోచించి చెప్తామని అయితే అంటుంది. ఎందుకంటే ఒక మూవీ ఫ్లాప్ అయిన తర్వాత ఇంకో 2 మూవీస్ వాళ్ళు తీస్తారో లేదో తెలియదు కదా, అవసరమా మనం తీయడము, ఒకేసారి 3 ఫిల్మ్స్ సైన్ చేయడం అవసరం అని చెప్పి అంటుంది. బట్ హీరో ఆ మూవీ హిట్ అవడంతో, అలాగే అప్కమింగ్ హీరో కాబట్టి అరే 3 ఫిలిమ్స్ వస్తున్నాయి ఆఫర్స్ అని చెప్పి తన మేనేజర్కి తెలియకుండా ఆ 3 ఫిలిమ్స్కి సైన్ అయితే చేస్తాడు. సో ఇప్పుడు ఆ 3 ఫిలిమ్స్ సైన్ చేసిన తర్వాత తన మేనేజర్ వచ్చేసి బాలీవుడ్లోని పెద్ద ప్రొడ్యూసర్ అయిన కరణ్ జోహర్ గారితో ఒక మూవీ అయితే సెట్ అయితే చేస్తుంది. అండ్ కరణ్ జోహర్ గారు వచ్చేసి ఆ మూవీకి వచ్చేసి 100 కోట్ల బడ్జెట్తో తననైతే సెకండ్ మూవీగా తీయాలని అయితే అనుకుంటాడు. బట్ తిని వచ్చేసి ఆ 3 ఫిలిమ్స్కి సైన్ అయితే చేసి ఉంటాడు లైన్గా ఆ ప్రొడక్షన్లో చేయాలని చెప్పి. సో ఇప్పుడు మేనేజర్ కూడా తెలుస్తుంది అండ్ హీరో కూడా తెలుస్తుంది. అండ్ హీరో మేనేజర్కి అయితే చెప్తాడు. సో హీరో మేనేజర్ ఇద్దరు కలిసి ఆ 3 ఫిల్మ్స్ సైన్ చేసిన ప్రొడక్షన్ హౌస్ దగ్గరికి వెళ్ళి ఇట్లా కరణ్ జోహర్ గారితో మూవీ ఆఫర్ వచ్చింది, అది మేము చేస్తామని చెప్పి అంటారు. సో వాళ్ళు కూడా ఒప్పుకుంటారు, చెయ్యండి అని అంటారు. ఎందుకన్నా కరణ్ జోహర్ లాంటి పెద్ద ప్రొడ్యూసర్తో మూవీ అంటే ఎవరు ఒప్పుకోరు చెప్పండి, మా మార్కెట్ పెరుగుతుందని చెప్పి అయితే అంటారు. సో దాని తర్వాత ఆ ప్రాజెక్ట్ ఒప్పుకున్న తర్వాత కరణ్ జోహర్ గారితో ఆ మూవీ ప్రాజెక్ట్ అయితే సెట్ అయితే అవుతుంది. అండ్ ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి హీరో ఇతను హీరోయిన్గా వచ్చేసి అయితే బాలీవుడ్లోని పెద్ద హీరో టాప్ హీరో కూతురు అయితే ఉంటుంది, తన మన హీరోయిన్. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ సెట్ చేయడానికి అండ్ ఇంట్రెస్ట్ రొమాంటిక్ సెట్ చేయడానికి ఒక వర్క్ షాప్ అయితే చేస్తారు. ఈ వర్క్ షాప్ లో సో బాబీ డాల్ గారు అయితే ఒక పెద్ద స్టాప్ హీరో, తన కూతురే ఇప్పుడు ఈ అప్కమింగ్ హీరోతో సెకండ్ మూవీ అయితే చేస్తుంది. తనేమో ఇంట్రడక్షన్ మూవీ. సో ఇక్కడ బాబీ డాల్ గారు వచ్చేసి ఒక అప్కమింగ్ హీరోతో నా కూతురు డెబ్యూట్ చేయడం ఏంది, నా కూతురు రేంజ్ ఏంది, ఆడెవడో కొత్త హీరోతో మూవీ చేయడం ఏందని చెప్పి తనకైతే ఇష్టమైతే ఉండదు. కరణ్ జోహర్ గారు చెప్తారు ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసేయండి అని చెప్పి. బట్ కరణ్ జోహర్ గారు ఇది నా బ్రాండ్ మీద నడుస్తుంది, నేను తీస్తున్నాను, సో నువ్వు మధ్యలో రాకని చెప్పి అయితే ఆ బాబీ డాల్ అయితే అంటాడు. సో బాబీ డాల్ గారు ఫైనల్గా వచ్చేసి ఆ ప్రాజెక్టు ఆపడానికి ఎలా ప్రయత్నాలు చేశాడు, అసలు మెయిన్ రీజన్ ఏంటి ఆ ప్రాజెక్ట్ ఆపడానికి గల కారణం, వాళ్ళిద్దరి మధ్య లవ్ డెవలప్ అవుతుందనా, లేకుంటే వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఇంకా బాగా ఎక్కువ అవుతుందని చెప్పా, లేకుంటే ఒక అప్కమింగ్ హీరోతో నా కూతురు చేయడం ఏంటి అని ఒక ఈగోతోనా, ఫైనల్ గా బాబీ డాల్ ఏ రీజన్ తో మూవీ ఆపాడు అనేది క్లైమాక్స్ లో అయితే తెలుస్తుంది. నాకైతే పిచ్చ కామెడీ అయితే అనిపించింది మా 7th ఫైనల్ ఎపిసోడ్. అరే ఇలా కూడా థాట్ చేస్తారా, ఫస్ట్ మూవీతోనే అయన్ ఖాన్ అయితే తన ఫన్ జనరేట్ అయితే సూపర్ అయితే చేశాడు. ఆ ప్రతి ఒక్క ఎపిసోడ్ లో ఒక్కొక్క గెస్ట్ అయితే వస్తారు. అండ్ ప్రతి ఒక్క ఎపిసోడ్ లో కొన్ని ఫన్ సీన్స్ అయితే చాలా బాగా అయితే ఉన్నాయి. అండ్ ఫైనల్ ఎపిసోడ్లో అయితే ఇంకా బీభత్సంగా పెట్టాడు ఆ ట్విస్ట్ అయితే. ఆ ట్విస్ట్కి నేనైతే మైండ్ ఫ్రీజ్లో అయితే అయ్యి అరే ఇలా కూడా తీస్తారా అని చెప్పి అనాలనిపించింది. సో ఓవరాల్గా 1 టైం అయితే వాచబుల్, ఒక్కొక్కటి 45 మినిట్స్ అయితే ఉంటుంది. అలాగే 7 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియో కూడా అవైలబుల్ అయితే ఉంది, చూడాలనుకుంటే చూడండి. సో ఇది గైస్ నా రివ్యూ, ఇన్ డెప్త్ రివ్యూ. అండ్ చూడండి చాలా ఫన్ అయితే ఉంటుంది.